వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఏదో చాలా బాగా నీతులు మాట్లాడుతుంది. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మన ఎవరో కొంతమంది ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి సపోర్టర్ అనుకోవచ్చు, కార్యకర్తను కూడా అనొచ్చు, చేబ్రోలు కిరణ్. తన్ని అరెస్ట్ చేయడం తర్వాత వైఎస్ఆర్సీపీ ఇది మీ టీడీపీ స్టాండ్ అని, కూటమి స్టాండ్ అని, లేదా జనసేనని టీడీపీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అయితే జరుగుతుంది. దీని మీద అంటే గతంలో అసలు వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అనేది ఒకసారి వినిపించి, అంటే మొన్న ఎవరు మన అంబటి రాంబాబు గారు బాగా తెలుసు కదా, ఆయనకి సినిమాల్లో యాక్టింగ్ చేసిన అనుభవం చాలా బాగుంది, బయట కూడా ఆయన అంతకన్నా బాగా యాక్టింగ్ చేయగలుగుతారని మన ప్రెస్ మీట్లో మరోసారి ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏంటది, ఒక డైలాగ్ వాడారు, చాలా బాగా వాడారు. ఎందుకంటే ఈ మధ్యన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డైలాగ్ని చాలా పట్టి మాట్లాడడం, గుడ్డలేడ తీస్తా లేదా ఇంకొకటి తీస్తా ఇంకోటి చేస్తా అని చెప్పి ఆయన బయటకు వచ్చినప్పుడల్లా ఒక బలమైనటువంటి డైలాగ్ని, స్క్రిప్ట్ని రాసుకుని దాన్ని చేస్తూ ఉన్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అంబటి రాంబాబు గారు కూడా గురువింద కింద నలుపు తెలియట్లేదా టీడీపీకి అని ఆయన అన్నటువంటి మాట. దీని కింద ఎవరికి నలుపు ఉంది అనేది ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్తోనే గుడ్డలు తీసి చూపిస్తా. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటిది ఎప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, దాన్ని ఎవరు మొదలుపెట్టారు, దాన్ని ఎవరు కంటిన్యూ చేస్తున్నారంటే డెఫినెట్గా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చేసినా, వైఎస్ఆర్సీపీకి సంబంధించి చేసినా, జనసేన చేసినా, ఇంకొక పార్టీ చేసినా, ఎవరు చేసినా సరే వ్యక్తిగత హనానికి కావచ్చు, కుటుంబ సభ్యుల్ని కావచ్చు, లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, లేదంటే బాడీ షేమింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గత 5 ఏళ్లుగా అసలు మొదలుపెట్టింది ఎవరు, 5 ఏళ్ల క్రితం నుంచి ఎవరు మొదలెట్టారన్నది ఒకసారి చెప్తాను. అలాగే దాన్ని వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది అనేది కూడా ఆలోచించాం. ఇది వర్రా రవీందర్ రెడ్డి, వర్రా కందుకూరి వీరేశలింగం రెడ్డి. ఇతను వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా చూడాలి. భారతిరెడ్డితో పిఏ వర్రా రవీందర్ రెడ్డి, భారతిరెడ్డి గారి పిఏ వర్రా రవీందర్ రెడ్డి. ఇది ఆయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్. దానికి ఆయన ఎక్కడి నుంచి పనిచేశారు, వచ్చి ఆయన పోస్ట్కి సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇకపోతే ఆయన ఏం చేశాడు అన్నది ఫస్ట్ మీకు ఇస్తా. ఈయనకి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఈ ఫేస్బుక్ అకౌంట్లో ఇది వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడినటువంటి భాష. రే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నాకు కొడక, మనం మాట్లాడడానికి కూడా బాగోట్ల, గుర్తుపెట్టుకో, మాకు 3 వచ్చినప్పుడల్లా నీ రష్యా పెళ్ళాన్ని మీడియా ముందుకు తెచ్చి చూపించాలి రోయ్. ఎప్పుడు 2023 జూలైలో మాట్లాడిందంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవ్వస్తుంది. ఓకేనా. ఇకపోతే ఇది వర్రా రవీందర్ రెడ్డి నిన్న మొన్న పెట్టుకున్న పొత్తు ధర్మం అంటూ మొన్న టీడీపీ పార్టీలోకి వచ్చి మహాసేన రాజేష్ గారితో ఇవి కూడా బూతులే, అంటే ఎవరో ఒకళ్ళని తిడతాం అనేది ఆయనకి కామన్ అనమాట. ఇకపోతే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. ఇతని మీద ఇది ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి అనుకుంటా స్టార్ట్ అయింది. ఇది బూతు రోతల వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులకు ఉన్నాయి. శృతి మించిన బూతు రోత భాషలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. చివరికి జగన్ సోదరి షర్మిలను కూడా వివేక కుమార్తె సునీతారెడ్డిని నీచంగా దూషించాడు. అది కూడా ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాడో లేదా పిఏనో భారతిరెడ్డి గారికి ఏదైనా కానివ్వండి, షర్మిల గారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి తోడబుట్టిన చెల్లెలు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తల్లి విజయమ్మ గారు అయితే వీళ్ళిద్దరి పైన కూడా కుటుంబ సభ్యుడిగా లేదా కుటుంబంలోనే ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి ఎంత దారుణంగా అంటే అసలు నిజంగా వాళ్ళే చేపించారా అనడానికి ఇంకేం చెప్పలేం. ఆ కుటుంబంలో ఆ భారతిరెడ్డి గారికి పిఏగా అని కూడా చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ వాళ్ళు వెనకేసుకొచ్చారు కూడా, వాళ్ళ లాయర్లను పంపించి బయటికి రిలీజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ఏం మాట్లాడాడు అనేది గతంలో అన్నీ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే షర్మిల గారిని అసలు నువ్వు విజయమ్మకే పుట్టావా, విజయమ్మకి ఏమన్నా తేడానా, విజయమ్మ ఏమన్నా తప్పుడుదా అనే విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. పోస్టులు పెడుతున్న అతను మెసేజ్ చదువుతాను. ఇకపోతే
దీనిపై షర్మిల తీవ్ర ఆవేదన చెందారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై వర్రా రవీందర్ రెడ్డి దారుణమైనటువంటి పోస్టులు పెట్టాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వర్రాపై 2000 అండర్లైన్ చేసుకుంది, చాలా క్లియర్గా చూసుకోండి. వర్రాపై 2018లోనే విజయవాడ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. 2022లో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. పెదనందిపాడు, పొన్నూరు, మదనపల్లి, పొరుమిళ్ళ, రాజంపేట తదితరుల్లో కేసులు నమోదయ్యాయి. ఇది కూడా ఇప్పుడు నవంబర్లో 2024లో వచ్చినటువంటి పోస్ట్. ఇవన్నీ ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటే అదొక పెద్ద చరిత్ర అవుతుంది. ఇది భారతి గారి మీద టీడీపీ మెంబర్ అనుకోవచ్చు, కార్యకర్తను కూడా అనుకోవచ్చు. నాయకుడు అని అయితే కాదు, డెఫినెట్గా నాయకుడు అయితే కాదు. ఎందుకంటే తను ఎక్కడికి నాయకుడిగా టీడీపీకి సంబంధించినటువంటి ఏ పోస్టు కూడా అతని పేరు మీద లేదు. సో సభ్యత్వం ఉందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా తనకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని టీడీపీకి సపోర్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇకపోతే ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పోస్టులు చూసిన తర్వాత రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మీద కూడా అత్యంత హీనమైనటువంటి భాషతో, చెప్పలేనటువంటి భాషతో పెట్టినటువంటి పోస్టులు చాలా ఉన్నాయి. ఎవరైనా సరే లైన్ కంట్రోల్ తప్పుతారు, అది తప్పకూడదు. అది కూడా భారతిరెడ్డి గారిని కూడా మాట్లాడినటువంటి వెంటనే ఇతను తీసి అరెస్ట్ చేసి వెతికి వెంటాడి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇకపోతే పంచు ప్రభాకర్ రెడ్డి, ఈడు గురించి చెప్తాను. ఈడు అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం వీళ్ళ మాట్లాడినటువంటి భాషతోనే ఉంటుంది. ఎవరైనా సరే గౌరవాన్ని ఇచ్చుకోవాలి, తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషతోనే ఎవరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. సో అలాంటిది నేను వీడు అనే అనాల్సి వస్తుంది. ఒకసారి వినిపిస్తాను. పెట్ట కోతలు కూస్తున్నట్లున్నాడు. వాడికి ఒక చిన్న కౌంటర్, ఇట్స్ నాట్ ఎ కౌంటర్ బట్ ప్రాబబ్లీ ఎ ఫ్యాక్ట్స్. లోకేష్, నీ పుట్టుకే ప్రశ్నార్థకం. నేను అనట్లేదు, సోషల్ మీడియాలో ఇది గత 10 సంవత్సరాల నుంచి నిన్ను ఎలిమినేట్ అని, నీకు DNA పరీక్షలు చేయాలని అనుకున్నాను. ఇది ఇతరు మాట్లాడినటువంటి భాష. ఇకపోతే ఒరే గరికపాటి, నీకెందుకురా రాజకీయాలు మూసుకొని ప్రవచనాలు చెప్పుకోరా, ఓకేనా? ఇకపోతే నీకుందిరా నిమ్మగడ్డ, ఏప్రిల్ 1న నీ శాలరీ లేపేస్తా. SEC పై పంచ్ ప్రభాకర్ ఫైర్ అట. వీడు అక్కడే ఉంటాడు తప్ప బయటికి రాడు, అక్కడ నుంచి బయటికి రాడు. వైఎస్ జగన్ ఫ్లాష్ బ్లడ్ టు వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించినటువంటి మెంబర్గా తిన్న చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చాలా క్లారిటీగా చెప్పచ్చు. ముగ్గురు ఎర్రి పువ్వులు, నింజా కొడుకులు, ఒక్కొక్కడిని సిగ్గులేదు. పవన్ కళ్యాణ్ గారిని త్రిబులారు, అలాగే లోకేష్ గారి ఫోటోలు పెట్టి ఆయన మాట్లాడినటువంటి భాష, ఇక్కడ మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీతో మాట్లాడినటువంటి భాష. ఇకపోతే ఇవి చూడాలి. ఈవిడైతే నిజంగా మహిళగా ఎలా పుట్టారో కూడా అర్థం కాల. అంత దారుణమైనటువంటి భాషని వంగలపూడి అనిత, ఆవిడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమెని నిజంగా అసలు ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళు కూడా అలాంటి భాష మాట్లాడలేని భాషను ఆవిడ మాట్లాడింది అంటే, అది కూడా సాటి ఒక మహిళ మీద అలా అంత దారుణమైనటువంటి మాటలు. ఇగో కల్తీ పాలమ్మి భువనేశ్వరి బ్రాహ్మణి ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి చూపిస్తా. దిబిడే పవన్ కళ్యాణ్, రోజారాణి వార్నింగ్ అంట. ఆవిడ పేరు రోజారాణి అట. ఇకపోతే ఇంకా భాష అది కూడా వింటానంటే ఒకసారి వినిపిస్తాను, విందురు గాని. చంద్రబాబు నాయుడు ఉంపుడు కుక్కవి, నువ్వు ఆదాయం అంటే నీ బతుకు చెడ. తుప్పు నాయుడు, ఆ పప్పు నాయుడు ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు. అసలు నేను ఒకటే ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో యావత్తు
స్త్రీ జాతి తలదించుకునే విధంగా వస్తాయని ఇంకా ఉన్నాయి, అవి కూడా తర్వాత వినిపిస్తాను. ఇకపోతే దీని మీద ఒకసారి వర రవీందర్ రెడ్డి మీద ఆమె మీద మాట్లాడినటువంటి దానికి ఆవిడ చేసినటువంటి పోస్ట్, భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఆవిడ మీద మాట్లాడినా కూడా ఆవిడ మాట్లాడింది చూడండి, చాలా నీచం, తీవ్రవాదంతో సమానం. ఇలాంటి సైకో గాళ్ళు నన్ను రోడ్డు మీద ఉరి తీయేసినా తప్పు లేదు. నిజమే, ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి అంటే ముందు వర్ర రవీందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి, లేదంటే భారతిరెడ్డి గారి పిఏ దగ్గర నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఉన్నాయి. ఇతను వర్ర రవీంద్ర రెడ్డి అయినా ప్రవీణ్ రెడ్డి అట, నారా బ్రహ్మణి గారితో కొండల రెడ్డి ఒకే బెడ్రూమ్లో దొరికిపోవడం, ఇవన్నీ అసలు చదవటానికి కూడా హీనమైనటువంటి వీడియో మాటలన్నమాట. ఇవన్నీ చూసారా? ఇగో ఎవరు మన లోకేష్ గారి మీద బాడీ షేమింగ్ మీద ఆయన చేయటున్నటువంటి ఈయన మాటలు కూడా ఒకసారి విందాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు చస్తారు అని చెప్పి అప్పటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి భాష. ఇవి గతంలో టీడీపీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద చేసినటువంటి దాడుల తాలూకా. ఇకపోతే వాళ్ళ నిన్న కిరణ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక ఇది ఒక్కసారి మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి నేను చెప్పాల్సిన అవసరం ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఏమీ చేయట్లేదు అసలు. అక్కడ ఒక్కసారి కావాలంటే పాజ్ చేసుకుని వాళ్ళు మాట్లాడినటువంటి భాష ఎలా ఉందో ఏంటో జస్ట్ మీరు చూడండి. ఇది ఇలాంటి సైకోలను, ఇలాంటి రాక్షస జాతికి సంబంధించినటువంటి వ్యక్తులను వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్ని సంవత్సరాలుగా మేపుతుందో మీరు ఆల్రెడీ చూశారుగా. 2018 అని చెప్పి అక్కడ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఈయన ఇదే టైప్ ఆఫ్ స్ట్రాటజీని వాడుతూ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి చూసారా. ఎంత దారుణమైనటువంటి పోస్టులు. జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా కాను వాళ్ళని ఎంత అత్యంత హీనంగా మాట్లాడినటువంటి భాష ఒకటి చిన్నది పెద్దది కాదు. అసలు చెప్పాలంటే వాళ్ళు అసలు నిజంగా సమాజంలో మనుషులేనా అనిపించుకునేలా ఉండేటువంటి భాషను వాళ్ళు వాడుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలు పెడితే బెటర్. మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కిరణ్ అయితే ఏదైతే చేసిందో, అరెస్ట్ చేసిందో, తనకి శిక్ష వేసిందో అదే తరహాలో మరి వీళ్ళకు కూడా ఎప్పుడు వేస్తున్నారు? వీళ్ళు కిరణ్ కన్నా దారుణమైనటువంటి సైకో వెధవల్ల కనిపిస్తున్నారు. ఇంతకన్నా నీచమైనటువంటి భాష ఉన్నటువంటి మాట్లాడినటువంటిది నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో లేనే లేదని చెప్పుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రారంభమైంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారితోనే అంతం అయిపోవాలి అనుకునే విధంగా మీరు వేసేటువంటి శిక్షలు ఉండాలి. ఎప్పుడు చేస్తున్నారు? వీళ్ళందరికీ ఎప్పుడు శిక్షలు పడతాయి? ఎలాంటి శిక్షలు పడాలో ఇందాక షర్మిల గారు నడి రోడ్డు మీద ఉరి తీసినా పాపం లేదనేటువంటి శిక్షలు పడితేనే ఒక్కొక్కడికి భయం పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి కమెంట్ చేయాలన్నా ఇంట్లో నిజంగా చెప్పాలంటే భార్య, పిల్లలు, తల్లి అందరూ ఉన్నటువంటి ఇలాంటి విధవలు ఇంకా ఇలాంటి భాష పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు సమాజంలోకి వస్తే రేపొద్దున ఎలా తయారవుతారో ఆలోచించండి. సో ఇలాంటి వాటి మీద వెంటనే రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంత ఫాస్ట్గా చేబ్రోలు కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి 2-3 రోజుల్లోనే తను తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో వెంటనే తీసుకొచ్చి వీళ్ళందరినీ నడి రోడ్డు మీద ఉరి తీసే కార్యక్రమాన్ని ఎప్పుడు చేస్తున్నారు అనేది కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆర్డర్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి ఇది ఒక సవాలుగా తీసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమంగా చూడాలి. ఇది ప్రక్షాళన, ఇది రాజకీయాల నుంచి ఇలాంటి చీడ పురుగులను, గంజాయి మొక్కలను వేసేటువంటి ప్రక్షాళన టీడీపీ చేసే దమ్ముందా అనేది కూడా చాలామంది ఆలోచించాల్సినటువంటిదే. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగేలా లేదు, ఇది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కాబట్టే చెప్తుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఏమి చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ చాలామంది అలుసుగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీన్ని మీరు వెంటనే తీసుకుని చాలా బలమైనటువంటి శిక్షలు వేస్తే తప్ప ఇవి ఇక్కడతో ఆగవు.